నమస్తే అండి. నా పేరు అరుణ అండి. నేను ఎల్విపాలెం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో ఆనందపురం పిహెచ్సిలో పనిచేస్తున్నానండి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత 6 సంవత్సరాలుగా మేము విధుల్లో ఉన్నామండి. 2018లో ఏదైతే మాకు నోటిఫికేషన్ ఇచ్చారో మేము ఎగ్జామ్స్ రాసి ఒక 6 నెలలు ట్రైనింగ్ అనేది తీసుకొని 2019లో మేము విధుల్లోకి జాయిన్ అయ్యాం సార్. అప్పటి నుంచి మేము ఒక 6 ఇయర్స్గా చేస్తున్నాం సార్ ఈ జాబు. మేము స్టార్టింగ్ నుంచి అంటే ట్రైబల్ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో మా పోస్టింగ్స్ ఉంటాయి సార్. ఎటువంటి వసతులు లేని ప్రదేశాల్లో మేము జాబ్ చేసుకుంటూ వచ్చాం సార్ ఇప్పటి వరకును. మాకు స్టార్టింగ్లో ఎప్పుడైతే 25,000 జీతము ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ అనేది గవర్నమెంట్ మాకు ఇస్తామని వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు సార్. కొన్ని సంవత్సరాలు అది ఇచ్చారు సార్ మాకు. కాకపోతే ఒక 2-3 సంవత్సరాలుగా మాకు ఇన్సెంటివ్స్ అనేవి పెండింగ్ ఉంచుతున్నారు సార్. మ్యాట్రిక్స్ అని పెట్టి మా ఇన్సెంటివ్స్లో కూడా కోత విధిస్తున్నారు సార్. కోత విధించి మాకు ఏదైతే ప్రోత్సాహాలు అని చెప్పారో 15,000 అది రూపంలో ఇవ్వట్లేదు. కొన్ని నెలలుగా మాకు పెండింగ్ అనేది ఉన్నది సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు పిఎఫ్ కటింగ్ అనేది ఉండేది. ఒక సంవత్సర కాలంగా ఎటువంటి నోటీస్ మాకు ఇవ్వకుండా, అంటే మీకు పిఎఫ్ కట్ చేస్తున్నామని ఏది కూడా మాకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాకుండానే మాకు పిఎఫ్ కటింగ్ అనేది నిలిపివేశారు సార్. మా శాలరీ అనేది మాకు ఇస్తున్నారు, ఇన్సెంటివ్స్ అనేవి రావట్లేదు. అయితే ప్రధానంగా 4 డిమాండ్లు ఉన్నాయి సార్ మావి. ఏవైతే ఫస్ట్ ఏంటంటే మాకు ఆయుష్మాన్ భారత్ గైడ్లైన్స్ ప్రకారం 6 ఇయర్స్ కంప్లీట్ చేసిన సిహెచ్ఓస్ అందరికీ కూడా రెగ్యులర్ చేయాలనేది మాది ఫస్ట్ డిమాండ్ సార్. సెకండ్ డిమాండ్, ఎన్హెచ్ఎం ఉద్యోగులతో ఏదైతే వాళ్ళకి 23% హైక్ అనేది వాళ్ళకి ఇచ్చారో శాలరీలో, మాకు కూడా అది వర్తింపజేసి మా శాలరీని హైక్ చేయమని అడుగుతున్నాం సార్. థర్డ్ది ఏంటంటే మాకు పిఎఫ్ కటింగ్ ఏదైతే నిలిపివేశారో ఆ పిఎఫ్ మళ్ళీ మాకు పునరుద్ధరించాలి, మా శాలరీలో మాకు కటింగ్ ఉండాలి, మాకు ఫైనాన్షియల్ భద్రత కావాలని చెప్పి అడుగుతున్నాం సార్. నాలుగోది ఏంటంటే మాకు ఇన్సెంటివ్స్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మేము గవర్నమెంట్కి మీ మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. నా పేరు స్వర్ణ. నేను ఆనందపురం పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను సిహెచ్ఓగా. గత 6 సంవత్సరాలుగా మేము సిహెచ్ఓలుగా వర్క్ చేస్తున్నాము. అయినప్పటికీ కూడా మాకు 6 సంవత్సరాల నుండి ₹1 కూడా అనేది పెరగలేదు. జీతం తగ్గుతూ వస్తుందే కానీ ఏ జాబ్ చేసినా కూడా రూపాయి పెరుగుతుంది. కానీ మాకు అలా లేదు. మా జాబ్లోని రూపాయి తగ్గుతుందే తప్ప రూపాయి పెరగట్లేదు. అందుకోసమని మెయిన్గా మేము ఎందుకు వచ్చామంటే రోడ్డు మీదకి, అందరూ బీఎస్సీ నర్సింగ్లు, ఎంఎస్సీ నర్సింగ్లు చేసిన వాళ్ళే, క్వాలిఫైడ్ నర్సెస్ అయినప్పటికీ మేము ఈ జాబ్ ఎందుకు ఎంచుకున్నామంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి మేము సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ఇందులోకి వచ్చాం. కానీ ప్రభుత్వం వారు మమ్మల్ని చాలా చులకనగా చూస్తూ మా యొక్క 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసి ఉన్నారో వారందరికీ రెగ్యులర్ చేయాలని మేము ప్రధానంగా బయటకు వచ్చాము. అలాగే 2 సంవత్సరాల నుండి పిఎఫ్ అనేది కట్ చేయట్లేదు. పిఎఫ్ కూడా మాకు కట్ చేయాలని మేము ప్రభుత్వం వారిని విన్నవించుకుంటున్నాము. అదే రీతిగా 23% ఎన్హెచ్ఎం ఉద్యోగులతో పాటు మాకు కూడా వేతన సవరణ జరిపించాలని కోరుకుంటున్నాము. అదే రీతిగా మాకు 1 ఇయర్ నుండి పెండింగ్ ఇన్సెంటివ్స్ అనేది రాలేదు. వాటన్నిటిని కూడా విడుదల చేయాలని ప్రభుత్వం వారిని కోరుతున్నాము. నా పేరు శ్రావణి అండి. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో పనిచేస్తున్నామండి. మేము ప్రస్తుతానికి ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళే వర్క్ చేస్తున్నామండి ఈ జాబ్లోని. అందరూ కలిపి ఈరోజు రోడ్డుకి ఎక్కాల్సిన కారణం ఏంటి అంటే మెయిన్గా 6 సంవత్సరాలు పూర్తయిన వారికి రెగ్యులరైజేషన్ చేయాలండి. ఏ జాబ్ అయినా సరే పలానా ఇన్ని ఇయర్స్కి రెగ్యులరైజేషన్ అవుతుంది అంటారండి. అలాంటిది మేము యాజ్ పర్ గైడ్లైన్స్, ఎన్హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం 6 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేయాలి అని ఉందండి. అలాంటిది మాలో 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము అడుగుతుంది మొత్తం 10,032 మందికి కూడా రెగ్యులరైజేషన్ చేయండి అని మేము అడగట్లేదండి. కేవలం ఎవరైతే 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే రెగ్యులరైజేషన్ చేయమని అడుగుతున్నామండి. కానీ అలాంటి రెగ్యులరైజేషన్ కూడా మాలో ఎవరికి జరగలేదండి. ఎప్పటికైనా రెగ్యులరైజేషన్ జరుగుతుంది అనే కోరుకుంటున్నామండి. కనుక 6 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి రెగ్యులరైజేషన్ అవ్వాలని ప్రధానంగా మేము కోరుకుంటున్నామండి. నెక్స్ట్ ఇన్సెంటివ్స్ అండి. ఇన్సెంటివ్స్ మీకు ఇస్తున్నాము 15,000 అని చెప్తున్నారండి. ఎవరికి ఇన్సెంటివ్స్ అనేది 15,000 రావట్లేదండి. ఒక్కొక్కరికి 3,000, 5,000 అలా వస్తుందండి. అలా కాకుండా మాకు 15,000 ఇన్సెంటివ్స్ వచ్చేలా చేయండి. లేదు అంటే 25,000 శాలరీ ప్లస్ 15,000 ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. వీళ్ళకి మొత్తం 40,000 ఇస్తున్నారు అంటున్నారండి. ఎవరికి ఏ 40,000 రావట్లేదండి. ఎవరి అకౌంట్లో చూసుకున్న 40,000 ఎవరికి పడట్లేదండి. అందరికీ ఇన్సెంటివ్స్ 3,000, 4,000, 5,000 అలానే పడుతున్నాయండి. కనుక మీరు ఏదైతే గవర్నమెంట్ ఏదైతే చెప్తున్నారో వీళ్ళకి 40,000 చాలా ఎక్కువగా ఇస్తున్నామని ఏవైతే చెప్తున్నారో అదే 40,000 మాకు ఫిక్స్డ్ పే చేయమని మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నామండి. అందరినీ సార్, గవర్నమెంట్ అందరినీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు ఆ 40,000 ఫిక్స్డ్ పే చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఈపీఎఫ్ఓ సార్,
ఈపీఎఫ్ఓ అనేది ఏ జాబ్లో ఉన్నా సరే, బయట జాబ్స్ ఏవైనా సరే, ప్రైవేట్ జాబ్స్ చేసుకున్నా సరే కనీసం పిఎఫ్ కట్ అవుతుంది సార్. అలాంటిది మాకు గత 2 సంవత్సరాల నుంచి పిఎఫ్ అనేది ఎందుకు ఆప్ చేశారో తెలియట్లేదు సార్. పిఎఫ్ అనేది మాకు కట్ అయ్యేలా చూడాలని గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాం సార్. ఈపీఎఫ్ఓ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్, రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ 23% హైక్ సార్. మేము రెగ్యులరైజేషన్ కోసం అడిగేటప్పుడు మీరు ఎన్హెచ్ఎంలో ఉన్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, మీరు ఎప్పటికీ రెగ్యులర్ అవ్వరు అని చెప్తున్నారు సార్. మరి అలాంటప్పుడు ఎన్హెచ్ఎంలో ఉన్నామని రెగ్యులర్ చేయలేనప్పుడు, మరి అదే ఎన్హెచ్ఎంలో ఉన్నప్పుడు 23% హైక్ ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాడెట్స్కి ఇచ్చినప్పుడు మాకే ఎందుకు ఎక్సెప్ట్ చేశారు సార్? మాకు కూడా 23% హైక్ అనేది ఇవ్వాలని మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం సార్. ఇది న్యాయంగానే అడుగుతున్నాం సార్. మేమేమి ఎక్కువ జీతాలు అడగట్లేదు, ఎక్కువ హైక్ అడగట్లేదు సార్. మాకు ఏవైతే అన్యాయం జరిగిందో అవి మాత్రమే కేవలం న్యాయంగానే అడుగుతున్నాం సార్. మాకు కావాల్సిన డిమాండ్స్ అన్నీ సీఎం సార్ వరకు మీ మీడియా ద్వారా తీసుకుని వెళ్ళి మా డిమాండ్స్ అన్నీ మేము చేస్తున్న రిక్వెస్ట్ సార్ ఇవంతా రెగ్యులరైజేషన్, 23% హైక్ అండ్ ఇన్సెంటివ్స్ అండ్ ఈపీఎఫ్ఓ అనేది మీడియా ద్వారా సీఎం సార్ వరకు వెళ్ళి మాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం.